టమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటాలు, అల్లం ఎల్లిగడ్డ, జీలకర్ర, ఆవాలు, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఆలు, కొత్తిమీర, పసుపు, మసాలా దినుసులు కావలసినన్ని, ఉప్పు తగినంత ఉప్పు. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఫస్ట్గా ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు అందులో వేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, అదేవిధంగా ఆనియన్స్, కరివేపాకు. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొంచెం మగ్గిన తర్వాత పసుపు. దాని తర్వాత ఇక్కడ కొంచెం అన్నం అయితే వేరే పొయ్యి మీద వెలిగించుకోవాలి, ఎందుకంటే ఒక 50% అన్నము ఉడకాలి. తర్వాత ఇందులో ఆలుగడ్డ వేసుకోవాలి. ఈ ఆలు కొంచెం మగ్గగానే టమాటోస్ వేసుకోవాలి. ఈ టమాటోస్ని అదే విధంగా పెట్టి ఇప్పుడు దీనిపైన మూత వేసుకోవాలి. తర్వాత ఇక్కడ అన్నం అవుతుందా చూడాలి. ఒక 5 మినిట్స్ తర్వాత టమాటాలు అయితే మగ్గిపోతాయి. ఇప్పుడు టమాటా అయితే ఉడికింది, ఆలు కూడా ఉడికింది. చూడండి చాలా బాగా అయింది. టమాటాలు అయితే చాలా గుజ్జు గుజ్జుగా అయిపోయాయి. ఈ విధంగా టమాటాలు గుజ్జు గుజ్జుగా కావాలి. టమాటో రైస్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. సాల్ట్ అయితే మనం అన్నంలోనే వేసుకున్నాము. ఇప్పుడు కారం వేసుకొని మొత్తం ఈ సూప్నంతా కూడా కలుపుకోవాలి. అన్నం అక్కడ ఒక 50% ఉడకగానే దాన్ని తీసుకొచ్చి ఈ టమాటో సూప్లో కలిపేసుకోవాలన్నమాట. 50% మాత్రమే అక్కడ ఉడుకుతుంది. కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఇందులో వేసుకుంటే ఇక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ సన్నని ఫ్లేమ్లో ఉంచుకుంటే అన్నం అయితే మంచిగా ఉడికిపోతుంది. ఇక చివరగా కొత్తిమీర వేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగైందో టమాటా రైస్. చాలా ఈజీగా టమాటా రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చింది చూడండి, పుల్లలుగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.